ఎన్ని రోజులు అవుతుంది అన్న ఇవి పోసి? 8 రోజులు అవుతుంది. 8 రోజులు అవుతుందా? ఎంత ఎంత వేసిరు పంట? ఎన్ని ఎకరాలు వేసారు? ఇది 2 ఎకరాలు. 2 ఎకరాలు వేసిరా? ఎట్లుందన్న అసలు రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? వర్షాలకు రేట్లు ఏమన్నా మంచిగా వస్తున్నాయా? అంటే ఇక తగిన విధంగా ఇది రేట్లు ఏం లేదు. రైతులకైతే చాలా కష్టంగా ఉందా? ఎట్లా మీరు చూస్తూ ఉంటారన్న, మీరు కొంచెం చదువుకున్నట్టు కనిపిస్తుంది. ఎట్లా రైతుల పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లా ఉంది? ఇంకా కాంగ్రెస్ ఏ ప్రభుత్వాలు వచ్చినా రైతుల పరిస్థితి అట్లనే ఉంది. ప్రభుత్వాలతో అసలు రైతులకు సంబంధమే లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఎలక్షన్ ముందు ఏమంటున్నారంటే మేము రైతులను రాజు చేస్తామని అంటారు, కానీ రైతులు బికారిగా అవుతారు, కానీ రాజులు ఇక్కడ వాళ్ళు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలను ఒక్కటి నిలబెట్టుకుని పోతున్నారు వాళ్ళు. రైతు పరిస్థితి అట్లే దీనమైన పరిస్థితి. రైతు బంధు ఇట్లా పడుతుందా? రైతు బంధు పడతలేదు. రైతు బంధు పడతలేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఏం చేసినా ఏందో కానీ టైంకు పడేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెలు అసలు రైతు బంధు లేదు, ఏం లేదు. రైతు బంధు లేదు. ఎట్లా మరి ఇప్పుడు రైతు బంధు రావట్లేదు, గిట్టుబాటు ధర లేదు, వర్షాలకు కొట్టుకపోతుంది, మరి రైతు ఎట్లా బతకాలన్నా? ఇక గవర్నమెంట్ చూసి అసలు ఆదుకోవాలి యాక్చువల్లీ, కానీ రైతులు అనేది పట్టించుకునే మానభావం స్థానిక ఎమ్మెల్యే వచ్చి కలిసిండా? అసలు ఆయన ఎలక్షన్ ముందు వచ్చింది తప్ప ఇప్పటి వరకు అసలు ఇట్లా మొన్న వర్షానికి కొట్టుకపోయినా కూడా అసలు మరి ఏం జరుగుతుంది మార్కెట్ లో ఒకసారి వీడి చేసి చూద్దాం, రైతుల పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ బాగోగులు మరి తెలుసుకుందామని ఇక్కడనే ఆయన క్యాంప్ ఆఫీస్ ఈయనే ఉంటది. కిలోమీటర్ దూరం కూడా లేదు, ఇక్కడ మార్కెట్ కిలోమీటర్ దూరం లేదు ఆయన క్యాంప్ ఆఫీస్ కు. మరి వచ్చే రైతుల పరిస్థితి ఎట్లుంది తెలుసుకుందాం. మరి వర్షాలు పడ్డాయి కదా, అకాల వర్షాలు పడ్డాయి, మరి వాళ్ళకు లాభమా నష్టం అయింది, మరి ప్రభుత్వం తరపున మనం ఇప్పిద్దాం, వాళ్ళకు నష్టపరమైన ఇప్పిద్దాం అనేది అసలు కనీసం ఇంకిత జ్ఞానం లేదు ఎమ్మెల్యేకి అయితే. అసలు ఆయన ఏం చేస్తుండో మరి గెలిచిండా గెలవలేదా మరి ఆయనకి తెలియదు. ఆయన ఏం చేస్తుండా మరి ఆయన స్వలాభం కోసం ఏమన్నా మరి కాంట్రాక్ట్ ఇట్లా తీసుకుంటుండా? ఆయన ఆయన గ్రౌండ్ లెవెల్ లో పనిచేస్తాడు. గ్రౌండ్ లెవెల్ లో అప్పుడు ఆయన పీరియడ్ లో మన ఏముంది అప్పుడు అకాల వర్షాలు పడ్డాయి, అప్పుడు మన వడగండ్ల వాన పడ్డప్పుడు కూడా ఆయన నష్టపరిహారం ఇప్పించిండు. ఆయన రైతుల ప్రకారం ఆయన సక్సెస్ అయ్యింది ఆయన. మరి ఈయన ఎందుకు ఇప్పించలేకపోతున్నాడు? ఇక ఆయన అసలు ఫీల్డ్ లో లేడు, ఆయన ఎమ్మెల్యే. అసలు ఎమ్మెల్యే అని ఆయన విషయం ఆయన కూడా తెలుసో తెలియదు, మాకు తెలియదు. అంతేనా? అంటే మీరు ఎంగరు ఉన్నారు, తులం బంగారం ఉన్నారు, పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఏమైపోయింది? తులం బంగారం లేదు కదా, అరతులం లేదు, అసలు పావుతులం కూడా లేదు. అంతేనా? అది ఉత్తి ముచ్చట్లు. ఫ్రీ బస్ ఎట్లున్నది? మీ అమ్మ వాళ్ళు వీళ్ళు పోతా ఫ్రీ బస్ కు ఎందుకు అది పెట్టేది? ఎందుకు అది ఫ్రీ బస్ పెట్టి దేనికి? అది ఏంటంటే అది టీచర్లకు వీళ్ళకి అది యూజ్ అవుతుంది. ఇప్పుడు రైతులు ఉంటారు, వాళ్ళు చేనుల పని చేసుకుంటారా, రోజు బస్సులకి తిరుగుతా ఉంటారా? ఒక్కొక్కరికి 6,000 మిగులుతాయి అంటుండే కదా. ఎవరు మరి వాళ్ళు తిరుగుటోళ్ళు మిగులుతారు. 500 వస్తాయి కనీసం. ఏమా ఎట్లా ఈ 16 నెలల ఓవరాల్ గా ఎట్లా ఉన్నది రేవంత్ రెడ్డి పరిపాలన? ఇప్పుడు కరెక్ట్ చెప్పాలంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ పోవాలంటే గవర్నమెంట్ వణుకుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయింది, లోకల్ బాడీ ఎలక్షన్ లో కాంగ్రెస్ కు భారీ దెబ్బ పడబోతుంది. అంతేనా? ఇది ఫ్యాక్ట్. ఇది ఎందుకు అంత పెద్ద దెబ్బ ఎందుకు పడబోతుంది? ఎందుకంటే ఇప్పుడు రైతులు ఉన్న వ్యతిరేకత చాలా దారుణంగా ఉన్నది ఫీల్డ్ లో. ఇప్పుడు గవర్నమెంట్ కును రైతులకు మధ్య అసలు కోఆర్డినేషన్ లేదు. అసలు రైతుల ప్రభుత్వం అన్నారు కదా, రైతుల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, అదే ఇందిరా మిల్లులు అన్నారు, అది గాళ్ళ మేడలు కట్టిర్రు. కానీ రైతులు నిజం అనుకున్నారు, కానీ ఆయన గాళ్ళ మేడలు కడతాను ఎవరికి తెలియదు. ఇప్పుడు రియాలిటీ తెలుస్తుంది, మొత్తం గాళ్ళ మేడలే. మేడలే. ఓకే.